తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మొత్తానికి ఎవరి ఉద్యోగాలు ఎట్లున్నా కానీ కోదండరాం సార్కు మాత్రం ఉద్యోగం వచ్చేసింది. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం ఎంతగానో త్యాగం చేసిన మరి కోదండరాం సార్కి అయితే ఈరోజు నౌకరు వచ్చింది. సార్ చాలా హ్యాపీ ఉన్నాడు. సారు మరి తెలంగాణ ఉద్యమం అప్పుడేమో అందరినీ ఉద్యోగులను మిలియన్ మార్చ్ అని చెప్పిండు, మన పెద్ద ఉద్యమం చేయాలని చెప్పిండు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత మరి గత ప్రభుత్వం మీద తూతూ మంత్రంగా అట్లా కొంచెం ఫైటింగ్ చేసినట్టు చేసినా కానీ ఓవరాల్గా మాత్రం సారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సారు చాలా హ్యాపీగా బ్రహ్మాండంగా ఉన్నాడు. రిటైర్డ్ అయిన వాళ్ళు దాదాపు 91 మంది చచ్చిపోయినా కానీ ఆయన ఎక్కడ కూడా ఏం మాట్లాడలేదు. లాస్ట్లో మొన్న ఆర్టీసీ వాళ్ళ ఉద్యమం శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా ఆయన కూడా నోరు మెదపలేదు. సరే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలన్నారు. ఇక ఎటుపోయి ఈయనంత విశ్వాసపాత్రుడిగా నాకు దొరకడు కాబట్టి ఈయన ఖచ్చితంగా ఈరోజు ఎవరికి ఈయన మాత్రం ఇమీడియట్గా మన నౌకరీ ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా మరి ఈరోజు కోదండరాం గారికి మరి ఎమ్మెల్సీ కన్ఫర్మ్ చేసిండ్రు. సరే అజారుద్దీన్ కొంచెమన్నా సేవ చేస్తుండు. ఇక ఈయనైతే కంప్లీట్ బిస్కెట్ ఎవరు కూడా దొరకకుండా ఈరోజు ఇది చేస్తుంది. దయచేసి ఈ వీడియోను స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా దీన్ని మీరు షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ సబ్జెక్టు మనం మాట్లాడడానికి పోతున్నాం. అదేంటంటే తెలంగాణ మన రిటైర్మెంట్ బకాయిలు వచ్చేదాకా కొన్ని అంశాలు జనాలకెళ్ళి నాకు మెసేజ్ వస్తున్నాయి, కొన్ని విషయాలు మాట్లాడమని. వేరే అంశాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కానీ ముఖ్యంగా నేను దాదాపు ఒక వారం రోజులుగా ఏదైతే ఈ ఆర్టీసీ ఉద్యమం మొదలైందో అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు చాలామంది నాకు ఫోన్లు చేసి జరుగుతున్న పరిస్థితి పైన నాకు వివరించినప్పుడు నేను పోయినా. యాక్చువల్గా జరిగిన విషయం ఏంటంటే అపోలో హాస్పిటల్కి కొంచెం నేను క్లుప్తంగా చెప్తా ఈ విషయము. ఎప్పుడైతే శంకర్ గౌడ్ మన కాలబెట్టుకున్నాడో ఆయన అక్కడికి వెళ్ళి ఎంజిఎం తీసుకుపోయినరు. ఎంజిఎం తీసుకుపోయి పరిస్థితి విషమిస్తుంది కాబట్టి నన్ను హైదరాబాద్ తీసుకుపోవాలని 80% ఇదైంది. 101% ఆయన చివరి క్షణాల్లో మరి ఇక్కడ చనిపోతే వరంగల్లో చాలా పెద్ద ఉద్యమం జరుగుతుంది అని చెప్పి సైలెంట్గా జరగనికి అని చెప్పి అక్కడికి వెళ్ళి హైదరాబాద్ తరలించారు. ఒరిజినల్గా అయితే ఆయన మార్గం మధ్యంలోనే మరణించారు, సెంటర్లోనే మరణించారు. అక్కడికి వెళ్ళి ఆయనను మరి డిఆర్డిఓ అపోలో హాస్పిటల్ తీసుకుపోయినారు. అది వేరే ఓల్డ్ సిటీ సైడ్ వస్తుంది. అక్కడికి వెళ్ళి ఎక్కువ జనం గ్యాదర్ గారు కాబట్టి సేఫ్ సైడ్ అని గవర్నమెంట్ అక్కడికి తీసుకుపోయి హాస్పిటల్ ఆయనను పెట్టిన తర్వాత నాకు ఒక యాక్టివిటీస్ట్ ఇట్నే మన రిటైర్మెంట్ ఎంప్లాయీస్ లెక్క ఎవరైతే నాకు ఎప్పుడు చెప్తా ఉంటారో అసోటి వ్యక్తి ఒక ఆయన ఫోన్ చేసింది. సార్ ఆయన మార్గం మధ్యలో చనిపోయింది సార్, అందరిని నోరు మోపించిందంట. ఎవ్వరు మాట్లాడుకుంటే చేసిండ్రు. తెల్లారి సైలెంట్గా తీసుకుపోతారు. యూనియన్లు కూడా కేసులు పెడుతుండ్రు, లాఠీ చార్జీలు చేస్తుండ్రు. మొత్తానికి ఇక ఇది చేస్తారు సార్. అది ఒకవేళ శంకర్ గౌడ్ దిగిన ఏది ఆయనది భూస్థాపన అయిపోతే ఆయనను ఖననం చేసిన తర్వాత ఇక ఏం మాట్లాడనీకుందా సార్, ప్రస్తుతం బాడీ అయిన మీరు ఏమైనా చేయగలిగితే చేయండి సార్ అని చెప్పి అక్కడ కొంచెం మీడియా కూడా ఉండే పోయేట వరకు సైలెంట్గా ఉందంట. సైలెంట్గా ఉంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలుసు. ఆయన బ్రతికుండగా ఆయన చనిపోయినాక కూడా ఈయన బ్రతికే ఉండు, ప్రాణంతో ఉండు అని చెప్పి మెసేజ్ పెట్టింది. బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు ఆర్టీసీ ఉద్యమం ఈరోజు విజయవంతం కానికి, అంతేకాకుండా ఈరోజు ఒకళ్ళొక స్వీట్లు తినిపించుకుంటారు. జేఏసీ నాయకులను పొన్నం ప్రభాకర్ గారు స్వీట్లు తినిపిస్తుండ్రు. కానీ నాకు చాలా బాధ ఎక్కడైందంటే అసలు మీ చర్చలు సఫలం కానికి ఈరోజు నంబర్ 1 పాయింట్ ఎవరంటే మన శంకర్ గౌడ్ గారి ఆత్మహత్య. ఇంకోటి బాధాకరం ఏంటంటే రెండో రోజు శంకర్ గౌడ్ గారు ఆత్మహత్య చేసుకున్న తర్వాత కాలబెట్టుకున్న తర్వాత కొద్ది నిమిషాల్లో అటు ఇటుగా మరి లింగారెడ్డి గారు కాలబెట్టుకుంటే ఆయనతోని పర్సనల్ ఫ్యామిలీ గొడవల వల్ల ఏది విషం దాగిండు, ఆ పురుగుల మందు దాగిండు అనేది, పెస్టిసైడ్స్ మందు దాగిండు అనే తట్టుగా ఆయనతో స్టేట్మెంట్ ఇచ్చేటట్టుగా ఒత్తిడి తీసుకొని వచ్చింది. లోకల్ ఆర్ఎంఓ కూడా వాళ్ళ ఇంటికి పోయి కలిసిందంట. మొత్తానికైతే రెండో రోజు అంటే ఆర్టీసీ ఉద్యమం జరిగే రెండో రోజే ఆయన కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్య యత్నం చేసుడు అనేది విచిత్రంగా లేదా ఇది? కాబట్టి ఆ విధమైన ఒత్తిడి ఆయన మీద తీసుకొచ్చింది. ఏది ఏమైనప్పటికీ శంకర్ గౌడ్ గారికి మాత్రం తగిన గుర్తింపు రావాలి. నా ప్రధానమైన డిమాండ్ అది.
ఈరోజు ప్రతి డిపో దగ్గర ఆయన ఫోటో పెట్టాలి, ప్రతి డిపో దగ్గర ఆయనకు మౌనం పాచి నివాళులు అర్పించాలి. తెలంగాణ శ్రీకాంతాచారి ఉద్యమమే లేకుంటే మీ అందరు నౌకర్లు పోయేది, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మీతోనే దీక్ష కోసం మీకు చర్చలు పిలిచేటోళ్ళు కాదు, మీ స్ట్రైక్ విరమణ కోసము ఇంకోటి మీ నౌకర్లు అన్నీ పోయేటి 101% మీ జాబ్స్ మొత్తం పోయేది. ఆ విధంగా వాళ్ళు స్కెచ్ చేసిండ్రు. ఆ రోజు రాత్రి నాకు ఎప్పుడైతే చాలా ఇంపార్టెంట్ పర్సన్ నాకు చెప్పిండో, నేను పోయి అక్కడ గొడవ పెట్టిన తర్వాతనే టర్న్ అయింది. నేను అక్కడికి పోయి గొడవ పెట్టకుండా మాట్లాడకుంటే అది మొత్తం బిస్కెటే. ఇక దాంతో ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి కానీ పొన్న ప్రభాకర్ గారి కానీ గవర్నమెంట్లో ఉన్న పెద్దలందరికీ రిటైర్మెంట్ ఉద్యమం తర్వాత ఇది ఎటు దిక్కు తీసుకుపోతుందో ఎటు పోతుందో, ఇంకా ఇది పెద్ద యంత్రాంగం కదా ఆర్టీసీ అనేది. కాబట్టి ఇలా జడ్సన్ అంటే వచ్చింది, ఇది ఎటుపోతుందో ఏందో అనే దాంతో చాలా పెద్ద ఎత్తున టర్న్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి శంకర్ గౌడ్ గారిని ఆర్టీసీ వాళ్ళు మర్చిపోవద్దు. ఆర్టీసీ వాళ్ళు శంకర్ గౌడ్ ఫోటో పెద్ద ఎత్తున పెట్టుకోవాలి. ఆర్టీసీ వాళ్ళు ప్రతి ఒక్కరు మినిమం 100కెళ్ళి 200 రూపాయలు మీకు వచ్చిన దానిలో జీతంలో మీరందరూ కూడా ఒక 100-200 రూపాయలు మీ జీతంలోకి వెళ్ళి కట్ చేసి వాళ్ళ అకౌంట్లు పోయేటట్టుగా చేయాలి. ఈరోజు ఆయన త్యాగం ఆయన పైసలతోని మనం చేయలేము ఈరోజు, కానీ అది టోకెన్ రెస్పెక్ట్ అంటారు. దాన్ని ఏమంటారంటే టోకన్ రెస్పెక్ట్. ఆ టోకన్ రెస్పెక్ట్ అనేది మాకు వచ్చింది ఈరోజు. మనకు కొంచెం ఆయన చేయడం వల్ల ఈరోజు ముఖ్యంగా మన నౌకర్లు పోకుంటే కూడా తెల్లారి ఒక 2000 రెండో రోజు 500 మంది ఎక్కిన నౌకర్లు, మూడవ రోజు ఇది జరగకుంటే ఆయన చనిపోకుంటే, ఒకవేళ అట్లా జరగడం దురదృష్టము, కానీ ఒకవేళ ఆయన త్యాగం చేయకుంటే తెల్లారి 2000 మంది ఎక్కేటోళ్ళు ప్రైవేట్ వాళ్ళు, మొత్తం మేఘాకృష్ణకు సంబంధించిన మనుషులు. కాబట్టి ఇంత పెద్ద కుట్ర జరుగుతున్న సందర్భంలో ఆయన త్యాగం చాలా గొప్పది. కాబట్టి ఆయనను మీరందరూ కూడా ఆయన కుటుంబాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆదుకునే ప్రభుత్వం ఆదుకుంది, ఇచ్చింది. వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువనే. కాబట్టి ఉద్యోగులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీజీఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ఆ కుటుంబానికి మీరు ఖచ్చితంగా 100 రూపాయలు 200 రూపాయల తలా ఆయన తీసుకొని ఒక టోకన్ వాళ్ళకు ఒక పెద్ద అమౌంట్ వాళ్ళకి ఇవ్వాలి. కనీసం వాళ్ళు ఈ డబల్ బెడ్రూమ్ కాదు, వాళ్ళు ఒక మంచి ఇల్లు తీసుకొని వాళ్ళు ఉండేటట్టుగా ఉండాలి. వాళ్ళకి అంటే దేనితో కూడా మనం శంకర్ గౌడ్ త్యాగాన్ని మనం చేయలేం, కానీ మన బాధ్యత, మనం అంతకు మించి మనం ఏం చేయలేం. శంకర్ గౌడ్ గారిని మనం తీసుకురాలేం, కానీ కొద్ది గొప్పనైనా మనం ఉడతా భక్తిగా మనం వాళ్ళ చేయాల్సింది చేయాలి. ఎందుకంటే మీరు జేఏసీలో వీళ్ళకి చందాలు వేస్తారు నాకు తెలుసు. ఆ చందాలు వేసే బదులు ఈ పనులు చేయండి. నేను పోయినా కదా అక్కడ అశ్వత్థామారెడ్డి గేట్ దగ్గరనే ఉండే, నేను మాట్లాడి నిలదీసిన, ఎవరి దగ్గర ఆన్సర్ లేవు, అంతా సైలెంట్ అయిపోయినరు. ఆయన చచ్చిపోయినాక తీర్మాన్ మల్లె అనేటువంటి కనబడ్డాడా మీకు ఎక్కడన్నా? తీర్మాన్ మల్లె అని చూసిండ్రా? శంకర్ గౌడ్ కనవాడు చనిపోయిన తర్వాత తీర్మాన్ మల్లె జంపు నోరు తెరవలు ఇక్కడ కనవాళ్ళే. కాబట్టి వీళ్ళందరూ కూడా రేవంత్ గారు ఉన్న ఆర్టిస్ట్ అంతా కూడా ఆర్టిస్ట్ నమ్మి మెల్లగా దీన్ని క్లోజ్ చేద్దాం అనుకుండ్రు, కానీ అనుకోకుండా భగవంతుడు నన్ను అక్కడ పోయేటట్టుగా చేసిండు. అక్కడ కొంచెం టర్న్ అయింది. ఏదేమైనప్పటికీ మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇది ఆర్టీసీ గురించి జరిగిన విషయం. ఖచ్చితంగా అందులో ప్రతి దానిపైన ఇంకోటి అలా డిస్మిస్ అయిన వాళ్ళని ఇంకో 250 మందిని తీసుకోవాలి. ఏది సజ్జనర్ గారు ఉన్నప్పుడు తీసేసిన వాళ్ళందరినీ కూడా వెంటనే తీసుకోవాలి. ఇంకా అనేకమైన అంశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆర్టీసీ ఉద్యమంలో నేను యూనియన్ కథలు అన్నీ చూసినా, అలా అంతా ఎవరెవరిని చేస్తుందో అన్నీ చూసినా, ఖచ్చితంగా అక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నా ఎప్పుడు నాకు చెప్పినా, నాకు చాలామంది టచ్లోకి వచ్చిండ్రు ఆర్టీసీ వాళ్ళు. ఏ ఇష్యూ ఉన్నా మీరు నాకు చెప్పండి, నేను మీ ఎండి కాదు, ఎవరున్నా కానీ ఎక్కడికి పోయి మాట్లాడదామంటే అక్కడ పోయి మాట్లాడదాము. నాకు బస్ భవన్ పెద్ద దూరం ఏం కాదు, దాని వెనకనే నా ఇల్లు ఉంటుంది. ఖచ్చితంగా దాని మీద ఈ కాంచాలి నా దృష్టి ఆర్టీసీ పైన కూడా పక్కా ఉంటుంది. ఓకేనా? ఇక ఇప్పుడు మన ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు ఎంత ఉన్నాయంటే కొండంత బకాయిలు ఈరోజు మనవి ఉన్నాయి. ముఖ్యంగా దీనిపైన మనం ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ చూసుకొని మరి మనం ఇది చేస్తున్నాం. అందులో ప్రతి నెల చెల్లిస్తుంది గోరంతా. రెగ్యులర్ ఉద్యోగులకు 12 రకాల పద్ధతుల కింద చేయాల్సి ఉన్న చెల్లింపులు ఓవరాల్గా వీళ్ళకని కాదు,